రోడ్డుకి అడ్డంగా ఆవు దాన్ని విడిపిద్దాం అనుకున్న ఆటగాడు. హలో ఫ్రెండ్స్, నేను మీ ఆటగాడు. ఎప్పటిలాగానే ఇవాళ కూడా రన్నింగ్ అయితే వెళ్ళాను అనమాట. రన్నింగ్ వెళ్ళేదాలో ఒక ఆవు అయితే రోడ్డుకి అడ్డంగా ఉంది, దాన్ని అయితే విడిపించాను. మా ఊర్లో నాతో మనుషులే కాదు, ఆవులు కూడా మాట్లాడతాయి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఇవాళ మన పల్లెటూరులో మార్నింగ్ వైపు అయితే ఇలా ఉన్నది. హృదయ కాలేజీలో సంపూర్ణేష్ బాబు లాగా నేనైతే ఆటో ఎక్కి అయితే కాలేజీకి అయితే బయలుదేరాను. ఇవాళ అయితే మా స్టాప్ దగ్గర అయితే బస్సు ఆపలేదు, అందుకని ఆటో మీద కాలేజీకి వెళ్ళాల్సి వచ్చింది. కాలేజీకి అయితే వెళ్ళాక మా ఫ్రెండ్స్ అయితే సినిమాకి వెళ్దామని ప్లానింగ్స్ అయితే వేస్తున్నారు. లిటిల్ హార్ట్సా ఈ సినిమా కొత్తలోక దేనికి వెళ్దాం? నా మనసు అయితే లిటిల్ హార్ట్స్ లాగింది. రాక్షస కపాలములు. వినాయక చవితి గురించి ఏమో హడావుడంతా. మౌలన్న సినిమా హిట్ కొడతాదా ఏమో, సినిమా చూస్తేనే తెలుస్తుంది. మరెందుకురా నీకు అని అనుకుంటా సినిమా చూస్తానికైతే వెళ్ళిపోయాను అనమాట. థియేటర్లోకి వెళ్ళిన తర్వాత హౌస్ఫుల్ అయితే అయిపోయింది థియేటర్ అంతానే. అంటే ఖాళీగా ఉందనుకోకండి, కాసేపటికి అయింది. ఈడెవడరా బాబు థియేటర్ కుక్క పిల్లని తీసుకొచ్చాడు. కడుపు ఖాళీగా ఉండి నా బుర్ర మాత్రం పనిచేయదు కాబట్టి సమోసాలు కొనుక్కుంటానికి అయితే వచ్చాను ఇంటర్వెల్ కి. సినిమా అయితే ఫుల్ కామెడీ అండ్ ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే ఇస్తుంది సినిమా, ఎవరైనా చూడొచ్చు. థియేటర్ అయితే ఫుల్ గా హౌస్ఫుల్ అయిపోయింది అనమాట. నేనైతే తర్వాత ఇంటికైతే బయలుదేరాను. ఇంటికి వెళ్ళే దారిలో ఎక్కడ చూసినా సరే వినాయకుడు రేంపులే కనిపిస్తున్నాయి. ఇవాళ అయితే మా ఇంటి దగ్గర వినాయక చవితి కోసం ఇవాళ భోజనాలు అయితే పెట్టారు. భోజనానికి అయితే వెళ్ళాను అనమాట. నేను అక్కడ వెళ్ళిన తర్వాత ప్లేట్ ఇచ్చుకుని భోజనం అయితే పెట్టి చేసుకున్నాను. ఇవే ఇవాళ ఐటమ్స్. సరే, మీరు ఫాలో కొట్టుకుంటే నెక్స్ట్ బ్లాగ్ తో కలుస్తా.